రంగారెడ్డి నార్సింగ్ ఏపీఎస్ చేరుకున్న లావణ్య రాజ్-తరుణ్ మాల్వి నా ఇంట్లో దొంగతనం చేశారని చెప్పి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లావణ్య సుమారు 12 లక్షల విలువైన బంగారాన్ని రాజ్-తరుణ్ మాల్విలు కలిసి దొంగలించారని చెప్పిన లావణ్య మంగళసూత్రాన్ని రాజ్-తరుణ్ దొంగలించడానికి ఆరోపిస్తున్న లావణ్య నేను సినిమా ఫీల్డ్కి చెందిన మహిళనని ఇక నుండి నేరుగా మా అసోసియేషన్కి వెళ్లి న్యాయం చేయాలని యూనియన్ సభ్యులను కోరుతానని చెప్పిన లావణ్య నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపటి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. బీరువా తాళంచేలు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి. సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్-తరుణ్ దగ్గర తాళంచేలు తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు. మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం. కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వి 2-3 సార్లు వచ్చిందంట మా ఇంటికి. ఇంకా మాల్వి తీసిందనే ఉద్దేశంతో ఉంది. మరి అది రాజ్-తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా, రాజ్-తరుణ్కి తెలియకుండా జరిగిందా అన్నది మరి ఇప్పుడు పోలీసులు చెప్పాలి. నేనైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కీస్ లాక్ చేసే వెళ్ళానండి. రాజ్-తరుణ్ దగ్గర ఉన్నాయి. 10-12 lakhs గోల్డ్ అండి. నా మంగళసూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో. అదే ఒక 4 తులాలు ఉంటుంది. సో నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను. తాళంచేలు రాజ్-తరుణ్ దగ్గరే ఉన్నాయి. నిన్న కూడా రాజ్-తరుణ్ నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు. టోటల్ ఎన్ని కీసులు ఉన్నాయి మేడం? 2 సెట్స్ రాజ్ దగ్గరే ఉన్నాయండి. ఆ సెట్ ఏదైతే ఉందో రాజ్ దగ్గరే ఉంది. మరి నా మనిషికి అయితే తన బంగారం తను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడతో ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలియదు. ఆవిడైతే వచ్చి ఒక 3-4 రోజులు ఉందండి ఇంట్లో. మరి ఇప్పుడు జరిగి మార్చి నెలలో కదండి జరిగింది. కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి.